ప్రస్తుతానికి పేషెంట్కి అయితే సెలైన్లు ఎక్కుతున్నాయి. ఎందుకు ఎక్కుతున్నాయో తెలియాలంటే ఈ వీడియో ఫుల్గా అయితే చూడాలి. ఈ స్కూటీ అయితే సుజుకి యాక్సెస్ 125 BS6 అనమాట. ఒకసారి మీకు కీ ఆన్ చేసి చూపిస్తాను చూడండి. మనకి ఇక్కడ ఫాల్ట్ కోడ్లో FI అని వస్తుంది. తర్వాత మనకి యాజ్ యూజువల్ చెక్ లైట్ కూడా వెలుగుతుంది. సో ఈ రెండు వెలిగినాయి అంటే ఖచ్చితంగా బండి ఏదో కంప్లైంట్ ఉన్నట్టే. ఒకసారి మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి. సెల్ఫ్ అయితే అవ్వట్లేదు. ఒకసారి కిక్ ట్రై చేద్దాం. ఓకే, ప్రాబ్లం అయితే మీకు అర్థమైంది కదా. బండి అయితే సెల్ఫ్ అవ్వట్లేదు, కిక్ కొడితేనే అవుతుంది. దట్టు FI వస్తుంది. FI వచ్చిందంటే ప్రతిదీ ఒకే కంప్లైంట్ ఉండదు. ఇన్ కేస్ బ్యాటరీ పోయినా సరే మనకి డిస్ప్లేలో FI అని వస్తుంది. ఈ బండి సెల్ఫ్ చేసేటప్పుడు వచ్చే సౌండ్ని చూసి అయితే ఏ మెకానిక్ అయినా సరే బ్యాటరీ పోయిందని చెప్తారు. కానీ దీనికి పోయింది బ్యాటరీ అయితే కాదు. అంతకు మించి BS6 వెహికల్స్లో ఏ కంప్లైంట్ అయినా మనం OBD కనెక్ట్ చేసే చెప్పగలం. సో అలా OBD కనెక్ట్ చేసిన తర్వాత నాకైతే 3 ఫాల్ట్ కోడ్స్ అయితే కనిపించాయి. అందులో ఒకటి క్రాంక్ పొజిషన్ సెన్సార్. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎంత డస్ట్ అయితే ఫామ్ అయిపోయిందో. మనకి ఇంత డస్ట్ అనేది అసలు పట్టకూడదు. ఇలా పడితే కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే చాలా ఎక్కువ వస్తాయి. BS6 వెహికల్స్ అనేటప్పటికి మెయింటెనెన్స్ అయితే టైం టు టైం చేయాలి, లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతారు. సో ఇంత డస్ట్ ఫామ్ అయిపోతే మనకి సిగ్నల్ ఎక్కడ వెళ్తుంది? ఆ వెళ్ళకి ఆ చెక్ లైట్లు అన్నీ వెలుగుతూ ఉంటాయి. మాల్ ఫంక్షన్ లైట్ వెలగడానికి, అదే చెక్ లైట్ వెలగడానికి మెయిన్ రీజన్ అయితే ఇదే. కాబట్టి దీన్ని క్లీన్ చేసుకుంటే చెక్ లైట్ ఆగిపోతుందని నేనైతే కరెక్ట్గా చెప్పను. ఎందుకంటే ఒక్కొక్క సెన్సార్ ఒకలా ఉంటుంది. సెన్సార్ క్లీన్ చేస్తే ఒక్కొక్కటి వర్క్ అవుతుంది, ఒక్కొక్కటి అయితే వర్క్ అవ్వదన్నమాట. సో అలాంటి టైంలో అయితే రీప్లేస్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. నేనైతే ప్రజెంట్ నీట్గా క్లీన్ చేసి అయితే ఫిట్ చేశాను. రిజల్ట్ ఎలా ఉండబోతుందో మీరే చూద్దరు కానీ. ఓకే, ఇదైతే ఫిట్ చేసేద్దాం. ఒకసారి మీకు డిస్ప్లే చూపిస్తాను, ఒకసారి స్టార్ట్ చేసి కూడా చూపిస్తాను. తెచ్చాను బాబు డిస్ప్లే. ఓకే, చూసారు కదా. రిజల్ట్ అయితే మీరే చెప్పాలి ఎలా ఉందో. ఇక్కడ మనకి FI వచ్చేది. సో ఇప్పుడైతే FI కూడా రావట్లేదు. దట్టు మనకి చెక్ లైట్ కూడా వెలిగేది, అవి కూడా వెలగటం లేదు. సో ఆల్ క్లియర్ అనమాట. ఒకసారి మళ్ళీ మీకు సెల్ఫ్ చేసి చూపిస్తాను. సింగిల్ క్లిక్కే అవుతుంది. మనకి స్టార్టింగ్లో అయితే అసలు అవ్వలేదు. మీకు ఇలాంటి కంప్లైంట్లే కనుక ఎదురైతే ఖచ్చితంగా నన్ను గుర్తు చేసుకోండి. నా కాంటాక్ట్ నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను, నన్ను కాంటాక్ట్ అయిపోండి. దట్టు ఈ కస్టమర్ అయితే మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ అంట. సో దాంట్లో హజర్ స్విచ్ ఉంది కదా, అది కూడా చూసి అది కూడా వేయమన్నారు. సో నేను అది కూడా ఫిట్ చేశాను. ఒకసారి మీకు అది చూపిస్తాను.